నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ముందు జాగ్రత్త జరిగారు. రోడ్లు ఎట్లా ఆపుతారండి మీరు మమ్మల్ని? పండి గొడవ పండి. మీకేమన్నా రిఫార్మేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రకాశ్ చంద్ర తీసుకోవడం కరెక్ట్ కాదు. ప్రొటెస్ట్ చేసుకుని రైట్ ఉంది. సైడ్ నుంచి ఎవరన్నా మాట్లాడి చెప్తున్నా. అంత రౌడీలా ఏమేమి వాళ్ళు రిఫార్మేషన్ చేసుకోవాలంట. మాట్లాడేవాడికి మీరు మగాళ్ళు అయితే ధైర్యం ఉంటే 100 మంది పోలీసులు పెట్టుకోవడం కాదు. నీకు ధైర్యం ఉంటే నువ్వు మగాడు అయితే, మీ రాధాకృష్ణ మగాడు అయితే బ్యారికేడ్కి యువతలకు వచ్చి మాట్లాడండి. ఎవడో సరే నిషేధించాలి టాయిలెట్ పేపర్ ఆంధ్ర జ్యోతిని. నిషేధించాలి టాయిలెట్ పేపర్ ఆంధ్ర జ్యోతిని. టాయిలెట్ పేపర్ ఆంధ్ర జ్యోతిని. ఎరుకోండి. పోలీసు బ్యారికేడ్లు ఇవేమి ఆపలేవు. కాకపోతే ఈరోజు ఎవడో వచ్చి మాట్లాడాడు దీని మీద పరువు నష్టం దావా వేయాలని. ఎవడి మీద పరువు నష్టం దావా వేసేది? పొరువు లేనటువంటి రాధాకృష్ణ మీద పరువు నష్టం దావా వేయాలనా? పొరువు అంటే తెలియని చంద్రబాబు నాయుడు మీద పరువు నష్టం దావా వేయాలనా? లేదా పొరువు అంటే తెలియని ఏబిఎన్ కి సంబంధించినటువంటి ఛానల్ మీద ఈరోజు మేము పరువు నష్టం దావా వేయాలనా?
పొరుగు నష్టం దావా ఎవడి మీద వేస్తా ఉంటే పొరుగు ఉండేవాడి మీద వేస్తాం. వాడు పొరుగుకు నష్టం కలిగితే వేస్తాం. అసలు పొరువే లేనాడికి పొరుగు నష్టం దావా వేసేదని మీరు చెప్పేది ఎట్టుందంటే మాకు పొరువే లేదు కదా మీరు పొరుగు నష్టం దావా వేసుకుంటారని మాట్లాడుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపేటువంటి హక్కు అవకాశం ఉంది. ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేసినా, దెబ్బలు తిన్నా, మమ్మల్ని కాల్చినా కింద పడిపోయేవాడు లేచి వెళ్ళిపోతాడు తప్ప ఎక్కడ కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఈ రోజు మనం ఆగిపోవడానికి కారణం ఈ బ్యారికేడ్లు తోసుకుని ముందుకు పోవడం పని కాదు. ఒకటి, శాంతి భద్రతల విషయంలో మనం శాంతియుతంగా నిరసన తెలియజేయాలనేటువంటిది ఒక లక్ష్యం. దానితో పాటు ఎక్కడా కూడా అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది పక్కదారి పట్టడమో, మరుగున పడిపోవడమో, ఈ గొడవలో గందరగోళాలు పైకి రావడమో, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్లాన్ ఇస్తున్నాడో ఆ ప్లాన్ ఆ ఉచ్చులో మనం పట్టమో కాకుండా ఈరోజు మనం నీతిగా నిజాయితీగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టాం. ఇది ఇంతటితో ఆగదు. మీరు ఎంతమందిని ఆపినా సరే అది ఉద్యమంలాగా ఎగిసిపడుతుంది తప్ప ఎక్కడ కూడా రాజీ పడేటువంటి పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ రోజు పాపం నిజంగా చెప్తున్నా, పార్టీ అధికారంలో లేదు. నేను ఏదన్నా బాధపడ్డా, ఏదన్నా భావోద్వేగానికి గురైనా, ఒరే ఈ పార్టీ అధికారంలో లేని రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసి ముందుకు రావాలనేటువంటి ఆలోచన చేసేటువంటి సైనికులు, వాళ్ళని చూసి భావోద్వేగానికి గురవుతాం, వాళ్ళని చూసి కళ్ళ వెంబడి నీళ్లు వస్తున్నాయి తప్ప ఈరోజు పోరాటాల గురించో లేదా మరొక దాని గురించో అధికారాల గురించో మహిళలు అడ్డం పెళ్లాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వీళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తారు అని చెప్పి మాట్లాడారు. రాధాకృష్ణకి తల్లికి ఆలికి చెల్లికి తేడా తెలియకపోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తల్లికి చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి నీచ సంస్కృతి నీచులు లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి జర్నలిజం ముసుగులో బ్రోకరేజానికి పాల్పడుతూ ఈరోజు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మావిగన్ ప్రారంభమైంది. చాలా మంది చప్పరిస్తున్నారు ఏంది లేనని. నేను మరలా మీకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మావిగన్ అనేటువంటిది నేను చదువుకునే రోజుల్లో చూసినటువంటి శంకరాభరణం సినిమా లాంటిది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి ఎందుకంటే పోస్టర్ సైజ్ చూడలే, జనం పట్టించుకోలే, ఈ సోమయాజులు లాంటి ఏం చూస్తామని చెప్పి ఎవరు పోలే. సంబంధించినటువంటి మహిళలు లీడర్లు అందరినీ నిర్బంధించడానికి గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కావట్లేదు. అంటే దీని అర్థం చేతగాని ప్రభుత్వం అని మనందరం అర్థం చేసుకోవాలి. సో ఎలాంటి విలువలు లేని ఏబిఎన్ ఛానల్ విషయం నింపడమే పరమావధిగా పెట్టుకుని ఈ రాష్ట్రం నాశనం కావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రాపకంతో, ఆయన దయతో, ఆయన విచక్షణతో అచ్చుపోసినటువంటి ఆంబోటులు తిరిగినట్టు రౌడీ ముక్కలతో తిరిగి 100 కోట్లు సంపాదించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు నువ్వు కేఏ పాలతో పోటీ పెట్టుకో, సిపిఎంతో పోటీ పెట్టుకో, సిపిఎంతో పోటీ ఏంద్రా నాయన 40% ఓట్తో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నాడు. ముగ్గురు మీ తాట తీసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్లో చెప్తున్నా. ఆ ధైర్యమేమో లేదయ్యా. సిపిఎంతో పోటీ పెట్టుకో, సిపిఎంతో పోటీ ఏంద్రా నాయన 40% ఓట్తో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉన్నాడు. ముగ్గురు ఒక్కొక్కడు రాండి మీ తాట తీసి వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్లో చెప్తున్నా. ఆ ధైర్యమేమో లేదయ్యా. వీళ్ళకి ముగ్గురు గెలవాలా, నలుగురు గెలవాలా, కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ముందు సాలమన్నాడు ఉండేటటువంటి వ్యక్తులు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్